హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, ఈరోజు వీడియోలో గోంగూర వంకాయ బజ్జీని తయారు చేసుకుందాము. గోంగూర వంకాయ బజ్జీ అంటే మీరేదో ఇది మిర్చి బజ్జీ లాగా అనుకుంటున్నారా? కాదండి, గోంగూర వంకాయ రెండు కలిపి చేసే ఇది ఒక రకమైన పుల్లగూర అని అంటారు. రాయలసీమలో ఎక్కువగా చేసుకొని తింటారు. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ గోంగూర వంకాయ బజ్జీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కారం కారంగా పుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే బగారా అన్నం, చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో పాటు ఇది కంపల్సరీగా ఉంటుంది. బగారా అన్నంతో పాటు దీని కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను దీన్ని ఇప్పుడు కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. మామూలుగా కూడా వండుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులను వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేయించుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పులుపు కారం రెండు కరెక్ట్గా కలిస్తే రుచి ఇంకా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అలాగే ఇప్పుడు పసుపు, ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే 4-5 వెల్లుల్లి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు. మామూలుగా మేము వండేటప్పుడైతే బగారా అన్నం, చికెన్ కర్రీకి ఏదైతే మసాలా మిక్సీలో వేసి పెట్టుకుంటామో అదే మసాలాని కొద్దిగా 2 స్పూన్లు దీంట్లో వేసి చేసేస్తాము. అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ మసాలా అంటే దాంట్లో కొబ్బరి మసాలా, తర్వాత గరం మసాలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇంకొంచెం టేస్టీగా అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అయితే ఇలా కూడా చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఇప్పుడు ఇందులో 3 కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని వంకాయలు 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఈ గోంగూరను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. గోంగూర తొందరగా మగ్గిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక 2 నిమిషాలే గోంగూర అంతా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ వంకాయ, గోంగూర రెండు ఉడికిపోయాయి. ఇందులో మీకు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగనే నీళ్ళు మొత్తం ఇంకిపోయి డ్రై అవ్వకూడదు, కొద్దిగా అయితే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోంగూర బజ్జీని వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మీరైతే ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా పుల్లగా కారంగా ఉండే గోంగూర వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.